నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీకు వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటికి పై అధికారులు గడ్డి కొట్టడం, మిమ్మల్ని పక్కన పడేయటం, ఎందుకు పనికిరాని వాళ్ళని ముందుకు తీసుకురావటం, ఇలాంటి చర్యలు జరుగుతాయి. గొప్ప పదవి లేదా ఒక స్థానం వస్తుందని చెప్పిన ఆశించిన విషయంలో మీకు తీవ్రమైనటువంటి నిరాశ ఎదురవుతుంది. అయినా మీరు మీ ప్రయత్నాలు మారరు. మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలకి గుర్తింపు వచ్చే వరకు కూడాను పోరాడాలని చెప్పని నిశ్చయించుకుంటారు. కొన్ని సందర్భాల్లో వాలంటీర్ రిటైర్మెంట్ కోసం వెళ్ళాలని చెప్పని అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో కోర్టుకు వెళ్ళి విషయాలు తీర్చుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. రాజకీయ పలుకుబడి అంతా కూడాను డబ్బులతోటే ఉంది. ఆ డబ్బులు మనం పెట్టలేము, వాళ్ళతో చెప్పించుకోలేము, ఆ పదవులు మనం పొందలేము అని మీరు నిర్ణయించుకొని మీ అంతరాత్మ చెప్పిన విధంగా నడుచుకుంటారు. ప్రతి విషయంలోనూ భగవంతుడితే అంతిమ తీర్పు అని చెప్పని మీరు భావిస్తారు. మీరు పూజ చేస్తున్నటువంటి సమయంలో మీ ఇష్టదేవత కానీ మీ ఇష్టమైన దేవుడికి కానీ ఇదే అభ్యర్థిని ముందు పెట్టి పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి ఏకాగ్రత కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ మహాతీర్థం గుడితోటి యజ్ఞభస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ ఇష్టం వచ్చిన దేవుడికి కానీ మీ ఇష్టం వచ్చిన దేవతకు కానీ పరిమళ గంధంతో పూజలు చేయటం వల్ల మానసికమైన ఉత్సాహం, కార్యజయం జరుగుతుంది. ఇది మహర్షులు చెప్పినటువంటి మాట. దేవతా వృక్షాల నుంచి సేకరించినటువంటి వాటితోటి తయారు చేసినటువంటి ఈ యొక్క పరిమళ గంధాలు, సిద్ధగంధాలు ఇవన్నీ కూడా చాలా విశిష్టమైనవని చెప్పని మన పూర్వపు గ్రంథాల్లో కూడా చెప్పడం అనేది జరిగింది. కనుక ఆ సూచన మీకు చేయటం అనేది జరుగుతుంది. మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఓర్పు వహించండి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏలినాడు శని ప్రభావం ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటికి రావాలి. జన్మరాశిలో శని నడుస్తున్నాడు. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. నలుపు ఒత్తుతో దీపారాధన చేయాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయాలి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇరుక్కుపోయినటువంటి ధనం ఏదైతే ఉందో అది చేతికి వస్తుంది. స్థిరాస్తుల మీద మీరు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో అది వెనక్కి వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. శనేశ్వరుణ్ణి దేవుడిగా ప్రార్థించి నువ్వు తప్పితే వేరే ఎవరు శరణ్యం లేదు అనే పద్ధతిలో మీరు ప్రార్థనలు చేసి ఈ రకమైనటువంటి పూజా కార్యక్రమాలు, హోమాలు చేసేటైతే మరిన్ని మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. మీ శత్రువర్గం కూడా ఆశ్చర్యపోయే విధంగా కొన్ని నిర్ణయాల్ని మీరు వారాంతంలో తీసుకోవడం అనేది జరుగుతుంది. వివాహాలు, శుభకార్యాలు, సంతాన సంబంధమైన విషయాలు ఇవన్నీ బాగున్నాయి. ఈ ధనుసు రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.